చేస్తే ఆ చెడును కూడా మంచిగా మార్చి మంచి చేయాలి వాక్య ప్రకారంగా. లోకానుసారంగా అయితే చెడు చేస్తే చెడే చేయాలి, మంచి చేస్తే మంచి చేయాలి. అది ధర్మశాస్త్రం అంటే లోక రీతి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, కీర్తనలో దావీదు గారు మాట్లాడతారు. దావీదు గారు తన సాక్ష్యాన్ని మనకు వినిపిస్తారు. అయితే దేవుని బిడ్డలారా, 64వ కీర్తన 2వ చరణంలో 64వ కీర్తన 2వ చరణంలో దావీదు గారు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే ఆయనకి దేవుడు ఎలా కాపుదల ఇచ్చాడో అవన్నీ కూడా చక్కగా మాట్లాడతారు. కానీ ఒక 2 మాటలు దాంట్లో నుంచి చిన్న చిన్న మాటలు మనము ధ్యానం చేద్దాము, నేర్చుకుందాం. ఏమండి ఒక 3-4 మాటలు మనము నేర్చుకుందాం. చూడండి, చదువుకుందాం. కీడు చేయువారి కొట్ట నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. దేవునికి స్తోత్రం. అందరూ ఎప్పుడు దేవునికి స్తోత్రం. ఈ మాటలు వాక్యానుసారంగా చదివి ధ్యానం చేస్తే దావీదు గారు ఈ మాటలు ఆపదలో పరిగెడుతూ రాశాడు. ఈ మాటలు పరిగెడితే ఎలా రాస్తారండి? కూర్చుని రాస్తారు, కానీ పరిగెడితే ఎలా రాస్తారు? నడుస్తూ రాయగలరా? ఏమండి, ఇప్పుడు బస్సు వెళ్తుందండి, కండక్టర్ గారు ఏం చేస్తాడు? బస్సు వెళ్తూ ఉంటుంది కదా, కండక్టర్ గారు ఏం చేస్తాడు? కండక్టర్ గారు బస్సు వెళ్తూ ఉంటుంది, టిక్కెట్లు కొడుతూనే ఉంటాడు, టిక్కెట్లు తీస్తూనే ఉంటాడు. అతని దగ్గర ఒక ఫైల్ ఉంటుంది, అంటే పేపర్ రూపంలో, దాని మీద రాసుకుంటూనే ఉంటాడు. అవునా? దేవునికి స్తోత్రం. కనుక అలాగే దావీదు గారు పరిగెడుతూ అంటే సౌలు తన అనుచరులు చేస్తున్న కుతంత్రముల నుండి తప్పించుకుని దుష్టులకు దూరంగా పారిపో అని దేవుడు చెప్పిన మాట విని దావీదు గారు పారిపోతూ ఉన్నప్పుడు, ఏమంటే ఆ మాటల్ని దావీదు గారు కూర్చుని అవన్నీ గుర్తించుకుని తెచ్చుకుని రాసిన మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. పరిగెట్టాడు. ఎక్కడి నుంచి ఎక్కడ పరిగెట్టాడో, ఏ సందర్భంలో పరిగెట్టాడో, ఆ కీడు నుంచి దేవుడు ఎక్కడికి పారిపోమన్నాడో, ఆయన ఎక్కడ దాచాడో అది. మీరైనా సరే చాలామంది డైరీలు రాస్తారు, ఏ రోజున ఏం చేశారో, ఏ రోజున ఎలాంటి బట్టలు కొనుక్కున్నారో, ఎక్కడికి వెళ్ళారో, ఏం మాట్లాడారో, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో, లేకపోతే పర్సనల్ ఫ్రెండ్ ఎవరో, ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఇవన్నీ డైరీ రాస్తారు. అతని జీతం ఎంతో, ఏం ఖర్చు చేసాడో, ఎక్కడెక్కడ ఏం కొన్నాడో, ఇవన్నీ కూడా చాలామంది డైరీలు రాస్తారు. అలాగే దావీదు గారు చాలా కీర్తనలు రాశాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? కీడు చేయి వారి కొట్ట నుండి, దుష్టక్రియలు చేయి వారి అల్లరి నుండి దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ దాచాడో తెలుసా? దావీదు గారిని దేవుడు ఎక్కడ దాచాడో తెలుసా? అబ్దుల్లామీ అనండి. అబ్దుల్లామీ గృహం అంటే గృహం కాదు, అది గుహ. దేవునికి స్తోత్రం. అబ్దుల్లామీ గుహలో దేవునికి స్తోత్రం. అబ్దుల్లామీ అంటే మనం ఎక్కువగా ముస్లింలు అంటాం, అవునండి. అతను ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఏ తెగ నుంచి వచ్చాడు? ఆగర్ కొడుకు ఎవరు? ఇస్మాయిల్ సంతానం ఉంది. భూములు పంచారు లేవియా కాండంలో. పంచినప్పుడు కొంతమందికి కొంతమందికి మంచి భూములు వచ్చినాయి, కొంతమందికి మెట్టలు వచ్చినాయి, కొంతమందికి సముద్రాలు వచ్చినాయి, కొంతమందికి ఇలాగా పంచారనమాట. పూర్వులు లేవియా కాండంలో, సంఖ్యాకాండంలో చూస్తే భూములు పంచారనమాట. ఇప్పుడు ఇంతకీ ఈ అబ్దుల్లామీ గుహ ఆ గుహ ఎవరిదంటే
ఇస్మాయిలు సంతానం వారిది ఆ గుహ. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి దేవునికి స్తోత్రం. అయితే కొన్ని కొన్ని గుహల్లో సైన్యం దాక్కోవచ్చు. సైన్యం దాక్కోవచ్చు కొన్ని గుహల్లో. కొన్ని గుహల్లో కాపురాలు చేయొచ్చు. కొన్ని గుహల్లో ధనాగారాలు దాయొచ్చు. కొన్ని గుహల్లో దొంగోళ్ళు దాక్కుంటారు. ఎవరండి? నక్షలు దాక్కుంటారు, దొంగోళ్ళు దాక్కుంటారు. కొన్ని గుహల్లో సింహాలు, పులులు, నక్కలు, తోడేళ్ళు ఇలాంటివి దాక్కుంటాయి. అంటే చాలా గుహలు ఉన్నాయి. ఇప్పుడు దావీదు గారు దాక్కున్న గుహ అబ్దుల్లామి గుహ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు గారిని ఎక్కడ దాచాడు దేవుడు? ఎక్కడ దాచాడండి? అబ్దుల్లామి గుహలో దాచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ దాచిపెట్టాడండి? అల్లరి నుండి నన్ను దాచుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నువ్వు ప్రార్థిస్తే నీ శత్రువుల నుంచి నిన్ను రక్షించి వారి కంట పడకుండా, వారి చేతికి చిక్కకుండా, నీకు నష్టం కలగకుండా దేవుడు కాయగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి కుట్ర కుతంత్రములు పన్నేవారి శత్రు చేతిలో ఉన్న దేవుడు నిన్ను దాచగల దేవుడు. దేవునికి స్తోత్రం. అందరూ అప్పుడు దేవునికి స్తోత్రం. దాచేవాడు ఏం చేస్తాడండి? దాచేవాడు. కొంతమంది జబ్బులాట్లు ఆడతారు, పోరాడినప్పుడు స్త్రీలు ఏం చేస్తారంటే, బాబోయ్ ఆ లోపలికి వెళ్ళకు, నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, ఆ పోరాటంలోకి వెళ్ళకు అని చెప్పి వెనక లాగేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోక సామెతలో ఒక మాట ఉంది. ఏమండి? గొడవలకి ఏమంటా వెనక్కు ఉండాలట, భోజనానికి చెప్పండి, భోజనానికి ముందు ఉండాలట, దెబ్బలాట్లకు వెనకాల ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు గారు ఏమండి? భోజనానికి ముందు ఉండడు, దెబ్బలాటికి ముందు ఉండడు. అయితే దేవుని యొక్క చెప్పు చేతుల్లో దావీదు గారు ఉన్నారు గనక ఏ కీడు రాకుండా దేవుడు అతను దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందరూ అప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తిని, నిజముగా దేవుణ్ణి నమ్ముకుని ఆయన మీద ఆధారపడిన ప్రతి వ్యక్తిని ఆపదల్లోంచి దాచగల దేవుడు, ఆపదలోంచి రక్షించి కాపాడగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక చూడండి, రెండవ మాట మనం ధ్యానం చేద్దాం. రెండవ మాట ఇర్మియా. బాబు మనం ఒక వేరే సబ్జెక్ట్లో కలదు, ఇదే సబ్జెక్ట్లో ఉందాం. ఇర్మియా 36:26. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలనని రంశస్థుడగు ఆ ఇర్మియేలుకును అజ్రియేలు కుమారుడైన శేరాయకును అద్దీయేలు కుమారుడైన ఆ సెలెమన్యకును రాజు ఆజ్ఞాపించను కానీ. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఈ మాట అర్థం కాలేదు, విన్నారండి? ఇర్మియా దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తి. ఎవరండి? ఇర్మియా. గుర్తుంచుకోండి, ఇర్మియా గారు ప్రవక్త. ఎవరండి? చిన్న వయసులోనే దేవుడు ప్రవక్తగా పిలిచాడు. ఎవరిని? ఇర్మియా గారిని. కొంతమందిని వయసు ఎక్కువ వచ్చాక పిలుస్తాడు దేవుడు. మోషే గారిని అయితే 40 సంవత్సరాలకు పిలిచాడు. యోసేపు గారిని 18 సంవత్సరాలు పిలిచాడు. ఎవరో? దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలుగా ఉండుటకు, నాయకులుగా ఉండుటకు, ప్రవక్తలుగా ఉండుటకు, రాజులుగా ఉండుటకు. రాజుల్లో కొంతమందిని 12 సంవత్సరాలకే రాజులుగా చేశాడు. తండ్రి తర్వాత కొడుకు రాజు. తండ్రి చనిపోయి యవనస్తులు 12 సంవత్సరాల వయసులో రాజుగా చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డారా, ఈ మాటలో ఇర్మియా, ఎవరా ఇర్మియా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇర్మియా దగ్గర బారూకు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరో బారూకు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అంటే వీళ్ళిద్దరు కూడా, అమ్మ వినండి, వీళ్ళిద్దరు కూడా దేవుని ఎదుట ఎంతో యథార్థవంతులు, నీతిపరులు, న్యాయవంతులు. అయితే దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరిని చంపడానికి ఆ రాజు దగ్గరున్న కొంతమంది వ్యక్తులు కుట్రలు పన్నారు. ఏం చేస్తారు? కుట్రలు పన్నారు, కుట్రలు కుతంత్రములు పన్నారు. ఏం చేయాలని? వారిని ప్రమాదములో పడగొట్టాలని, వారికి కీడు కల్పించాలని, వారిని బాధపరచాలని వారు ఏం చేశారు? కుట్ర పన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెషారాయకును అద్దీయేలు కుమారుడైన షెమల్యాకును రాజు ఆజ్ఞాపించను గాని యెహోవారిని, దేవునికి స్తోత్రం, రాజు ఏం చేశాడంట? వీళ్ళని పట్టుకుని పూర్తిగా హతమార్చమన్నాడట. బాబు ఎవరిని పట్టుకుని ఆజ్ఞాపించాడు? ఎవరెవరిని చంపేమని? ఇర్మియా కూడిన ప్రవక్తను, వీళ్ళందరినీ కూడా చంపేమని ఆజ్ఞాపించాడు. గుర్తుంచుకోండి, రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదువు లేదు. అవునండి, రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదువు లేదు అని సామెత ఉంది, లోక సామెత. అయితే దేవుని బిడ్డారా, రాజుగా ఉన్నాడు, రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో దేవుడు ఒక ప్రవక్తను లేవనెత్తాడు. ఆ ప్రవక్తయే ఇర్మియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆ రాజ్యపు వారు, ఆ ప్రాంతపు వారు, ఆ పట్టణస్థులు వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి చెడువారు, చెడిపోయిన వారు. కాబట్టి వారిని మార్చడానికి ఇర్మియాను దేవుడు లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. లేవనెత్తితే ఇర్మియాతో పాటు కొంతమంది ఉన్నారు అక్కడ వ్యక్తులు. బారూకు అనే వ్యక్తి, ఏమండి, లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలనని, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరెవరిని పట్టుకోవాలని? మర్చిపోయారా? ఎవరెవరిని పట్టుకోవాలని? ఇర్మియాను, బారూకు, లెక్కీకుడైన బారూకు కుమారుడు, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలని రాజు వంశస్థుడగు, దేవునికి స్తోత్రం, యెరమయా యెరియలు, చదవమ్మ మాట, రాజవంశస్థుడగు 2:3 దేవునికి స్తోత్రం. అంటే ముగ్గురు వ్యక్తులు వచ్చి లేనిపోని మాటలు చెప్తే రాజు ఏం చేశాడు? వాళ్ళు పట్టుకోండి అన్నాడు. వాళ్ళని చంపడానికి, వాళ్ళకి శిక్ష విధించడానికి పట్టుకోమన్నప్పుడు దేవుడు వీళ్ళని దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ చెప్పడం దేవునికి స్తోత్రం. ఎవరిని దాచిపెట్టారండి? దేవుడు వారిని దాచిపెట్టాడు. దాచిపెట్టాడంటే ఈ సందర్భంలో ఇద్దరు దూతలు వచ్చారు యెహోషువ దగ్గర నుంచి. వాళ్ళని ఎక్కడ దాచారు? అందరు చెప్పాలి. ఎవరికి? రహాబని వేశ్య ఇంటిలోకి యెహోషువ పనులు ఇద్దరు వచ్చారు. వాళ్ళని తరుగుతున్నారు ఎరుకో పట్టణస్థులు. ఏగులు వారు వచ్చారు. ఏగులు వారు అంటే వాళ్ళే, యెహోషువ దగ్గర ఉన్న పనులే. ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు పారిపోయి రహాబని వేశ్య ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు ఆవిడేం చేసింది? గబగబా ఆవిడ పైకి అటకెక్కించింది. ఎక్కడ దాచింది? అటకెక్కించింది. ఆ అటక మీద జమ్ము, మీకు తెలుసు కదా, దేవునికి స్తోత్రం, జనుము కట్టలు, జమ్ము కాదు, జనుము కట్టలు అంటే ఎడ్లకి కోసేస్తారు. అది గేదెలకి ఎడ్లకే కోసేస్తారు జనుము. దేవునికి స్తోత్రం. ఆ కట్టల పైన ఉన్నాయి. ఆవిడ ఇల్లు ఎక్కడుంది? ఎరుకో గోడ మీద ఉంది ఇల్లు. అంటే గోడ ఎంత ఉంటుంది? గోడ ఎంత ఉంటుందండి? ఇల్లే ఉందంటే గోడ మీద గోడ ఎంత ఉన్నట్టు లెక్క.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చైనా ఉంది, చైనాకు మనకు మధ్యలో బోర్డర్లో గోడ ఉంది. 2 లారీలు తప్పించుకుంటాట గోడ నుంచి, అంటే హైవే. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రహాబను వేశ్య ఎరుకో గోడ మీద కట్టింది ఉందట ఇల్లు, ఆవిడ ఇల్లు. ఆ ఇంట్లో ఉందట ఆవిడ. ఈ ఇద్దరు ఏగులు వారిద్దరు పరిగెట్టుకెళ్ళండి ఇంట్లో దూరేశారు. ఎవరికి జెర్సీ? ఎరుకో నాయకులకు జెర్సీ, సైనికులకు జెర్సీ. ఆవిడ ఏం చేసిందట? పైకెక్కించి వాళ్ళని జనప కట్టల్లో దాచిందట. దేవునికి స్తోత్రం. అప్పుడు వెనక వచ్చారు ఎరుకో వారు సైనికులు. వచ్చి, అమ్మాయి ఇద్దరు వచ్చారు, వీళ్ళు యెహోషువ దగ్గర నుంచి ఎవరో దూతలు వచ్చారు. వాళ్ళు ఎలాగ వచ్చారు? మీ ఇంట్లోకి దాచావా అని అడ్డారు. దాచావా అన్నారు. అడిగారు, ఆవిడ అడిగారు. అడిగితే ఆవిడేమంది? ఇలా రావటం, మా ఇంట్లోకి రావటం కరెక్టే, కానీ వాళ్ళు పొద్దుపోతుంది గవని వేసేస్తారు. గవని వేస్తే ఇంక బయటకు వెళ్తాకే కుదరదు. ఇప్పుడే వెళ్ళిపోయారు, మీరు శీఘ్రంగా పట్టుకోవచ్చు, త్వరగా వెళ్తే అంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ దాచింది వెళ్ళి అండి? జనప కట్టల్లో దాచింది. దేవునికి స్తోత్రం. జనప కట్టల్లో దాచిన తర్వాత వాళ్ళు తరుగుతున్న వారు వెళ్ళిపోయాక వీళ్ళంది, అయ్యా మీరు వెళ్ళొచ్చు, శీఘ్రంగా మీరు మీ దారిని వెళ్ళొచ్చు అంది. తర్వాత ఏమని తెలుసా? మీరు ఖచ్చితంగా ఎరుకో పట్టణాన్ని యుద్ధం చేసి గెలుస్తారు, ఈ పట్టణం మీద అవుతుంది, ఈ పట్టణంలోకి మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఏముందండి? ఈ పట్టణం మీరు గెలుస్తారు, మీదైపోద్ది, మీరు స్వాధీనం చేసుకుంటారు. మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంది. వాళ్ళు అన్నారు, జ్ఞాపకం చేసుకోమంటే వీళ్ళందరూ మాకు ఎలా తెలుస్తుంది? నీ కిటికీకి ఒక ఎర్ర నూలు తాడు కట్టుకో. ఏం కట్టుకో? ఎర్ర నూలు తాడు కట్టుకో. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, దేవునికి స్తోత్రం. ఎర్ర నూలు తాడు అంటే గుర్తు, అది క్రీస్తు రక్తానికి గుర్తు. కొత్త నిబంధనలో, పాత నిబంధనలు అయితే గొర్రె పిల్ల రక్తానికి గుర్తు. గొర్రె పిల్ల ఎక్కడ వధించాడు? యెహోవా తండ్రి ఎప్పుడు వధించాడు? ఏ సందర్భంలో వధించాడు తెలుసా? ఆదాముకు అవ్వమ్మకు కచ్చడలు కొట్టించడానికి ఒక గొర్రె పిల్లను వధించి దాని చర్మం తీసి ఆదాముకు అవ్వమ్మకు ఏం చేశాడు? అడ్డాలు కుట్టించాడు. ఏంటి? మొలలకే అడ్డాలు కుట్టించాడు దేవుడు, యెహోవా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును. అందరూ చెప్పడం దేవునికి స్తోత్రం. కనుక వాళ్ళు వచ్చారు, ఎరుకోని జయించారు. జయించిన తర్వాత రహాబు అనే వేశ్యను, ఆ ఇంటి వారిని, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఆ కుటుంబం ఎంతమందిలో అందరినీ వాళ్ళు కాపాడారు. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గ్రహించండి. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలండి? దాచటం వలన, ఏం చేయడం వల్ల? దాచటం వలన ఆ కుటుంబీకులందరినీ ఏం చేశారండి? యెహోషువ గారు ఏం చేశారు? కుటుంబాలందరినీ కాపాడి వాళ్ళకి చక్కటి స్థలములు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు దాచారు ఇప్పుడు ఇదంతా? ఇదంతా ఎవరి కృప? ఇదంతా ఎవరి ప్లాను? దేవుని యొక్క ప్లాను, దేవుని యొక్క కృప, దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా సరే ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా కాస్త బాధపడతాం, తొందరపడతాం, ఏమండి టెన్షన్ పెట్టుకుంటాం. కానీ నిదానించి ప్రార్థన చేయగలిగితే, నిలుపుకుని మనస్సు నిలుపుకుని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ కీడులన్నిటిలోంచి నిన్ను కాపాడి దాస్తాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితం ఇది జరుగుద్ది. 100కి 100 నమ్మిన ప్రతి వారికి జరుగుతుంది. నమ్మకపోతే అయోమయం. అయోమయం జగన్నాథం అంటే తెలుసా? జగన్నాథం ఉండేవాడంట, అది ఎక్కడ పడితే అక్కడికి తిరిగివాడట. ఎవరికేమి ఇచ్చేవాడో తెలిసేది కదట, ఎవరేమి ఇచ్చాడో ఎక్కడ పడేవాడో తెలిసేది కదట, తెలిసింది కదట. అంటే అంటే జగన్నాథం అంటే అయోమయం జగన్నాథం అనేవారు. అలాగంటే అర్థమయ్యేదట. ఆడ ఎలా పోయాడరా? అడిగారే జగన్నాథం కనపడ్డా అంటే ఏ జగన్నాథం రా అంటే అయోమయం జగన్నాథం అంటే ఎలా పోడురా అనేవారంట. దేవునికి స్తోత్రం కలుగు. అలా ఉండకూడదు. దేవుడు ఏ ఆపద, ఏ శ్రమ, ఏ కీడు, ఏ ఉపత్తు ఏది నీ మీదకి వచ్చినా నువ్వు మనస్సు నిలుపుకొని
ప్రభు తట్టు తిరగగలిగితే, ప్రభులో ప్రార్థన చేయగలిగితే, ప్రభుకు మర్ర పెట్టగలిగితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆయన దేవుడై ఉన్నాడు, మన మనుషులై ఉన్నాము. ఆయన నన్ను ఆపదలో ఉండి మొరపెట్టిన ప్రతి వారిని తప్పించి దాచగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, జెఫన్యా 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూద్దాం. జెఫన్యా 2వ అధ్యాయం 3వ వచనం బాబు. దేశములో సాత్వికులై ఆయన వినండి జాగ్రత్తగా. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధుల అనుసరించు సమస్త జనులారా, యెహోవాను వెదుకుడి. దీనిను యెహోవాను వెదుకుడి, మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఆపదొచ్చినా, శ్రమ వచ్చినా, ఎలాంటి శత్రులు మీ మీదకి దండెత్తుకొచ్చినా, ఒకవేళ మీరు ప్రభును కలిగి ఉంటే, ప్రభును కలిగిన వారైతే, ప్రభుకు ప్రార్థిస్తే, ప్రభు మార్గంలో నిలిస్తే, ప్రభు కొరకు జీవిస్తే, ఒకవేళ ఆయన మిమ్మల్ని దాచును. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడంటే ఆపదల్లో దాస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి అమ్మా, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. అవునే కదండి? మానవులకు ఎవరికైనా అదే. పెడతాను రా అంటే పరిగెత్తుకుని వచ్చేస్తారు, రే కరదరే అంటే పారిపోతారు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు ఏమని? దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు కానీ శ్రద్ధగా దేవునిలో నిలబడగలిగితే, ఉండగలిగితే, నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఆయన కాపాడి నిన్ను దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దాచే దేవుడు. మనలను, మన కుటుంబములను దాచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమండి విన్నారా? యెహోషువ కుటుంబాన్ని దేవుడు దాచిపెట్టలేదా? నోవాహు కుటుంబాన్ని దాచిపెట్టలేదా? కొర్నేలు కుటుంబాన్ని దాచిపెట్టలేదా? ఇర్మియా గారి కుటుంబాన్ని దాచిపెట్టలేదా? యెషీ గారి కుటుంబాన్ని దాచిపెట్టలేదా? చూడండి, మన పూర్వులు చదివి చూడండి. రాజుల చరిత్ర చదవండి, దినవృత్తాంతాలు చదవండి. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆపద నుంచి తప్పించి రక్షించాడు, దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు కుటుంబాన్ని వాడలో దాచిపెట్టి, అవునండి, నోవాహు కుటుంబాన్ని వాడలో దాచిపెట్టి, వాడ కూడా అతని కొరకే చేయించుకోమని చెప్పి ఆ కుటుంబాన్ని దాచి వాళ్ళే ఇత్తనాలు ఎవరండి చెప్పరే? ఇత్తనాలు ఎవరండి? నోవాహు కుటుంబమే. ఆ విత్తనం మనమే. దేవునికి స్తోత్రం కలుగును. నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నిన్ను బట్టి, నీ భక్తుని బట్టి, నీ నీతిని బట్టి దేవుడు మిమ్మలను దాస్తాడు. దేవునికి స్తోత్రం. అనేకులు చూసి ఆశ్చర్యపోయేలాగా దేవుడు నిన్ను దాచిపెడతాడు, కాపాడుతాడు. ఉగ్రత దినమందు కుట్రలు కుతంత్రము నుంచి దేవుడు కాచి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపాడి కనుక కీర్తనలు కూడా మనం చూద్దాం. చూడండి, కీర్తనకారుడు రాస్తాడు 17వ అధ్యాయము కీర్తనలు 8, 9 చరణాలు మనం క్రమముగా లైన్గా చదువుదాం. చూడండి. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు. దేవునికి స్తోత్రం. విన్నారా? ఏమనండి? మళ్ళా చదువుదాం మాట. నేను చదువుతానే, వినండమ్మా. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులకి ఎక్కువగా మీరు చూడండి, ఎవరన్నా సరే చేయి తగ్గిపెట్టి ఇలాగననుకో అంటారు.
అంటారా అండి? ఇలా ఇలా పెట్టి ఎలాగని అనుకో అంటాం మనం. అంటే కొట్టేస్తున్నారేమో అంట. ఏదైనా ఇచ్చుకుని ఇలాగని అనుకో అలా మోస్తారు. అదే చిన్నపిల్లలు చూడ ఇంకా వాళ్ళు కళ్ళు ఎక్కువగా మోస్తుంటారు. దేవునికి స్తోత్రం కలదు. వాళ్ళ కళ్ళు మూసుకొని మనం నవ్వుతూ మళ్ళీ ఇంకా అలాగ అంటుంటాం. అంటే అర్థం ఏంటి? మనకి కంటి చూపు ఎంత ఉంటుంది, కన్ను ఎంత ఉంది, కన్ను ఎంత ఉందండి, చూపు ఎంత ఉంటుంది, దానికి ఒక గుడ్డు, ఆ చూపుకో గుడ్డు సెక్యూరిటీ, మళ్ళా ఆ గుడ్డుకి 2 రెప్పలు. దేవునికి స్తోత్రం కలదు. దేవుని కృప ఆ కంటి పాపను కాపాడినట్లు ఎవరైతే ఆయన కృపాతిశయములతో చదువుదాం మళ్ళా అన్నమాట, నీ కృపాతి శయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపాతిశయములను చూపుము అనండి అందరూ. మీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, కనుపాపను ఒకడు కాపాడుకున్నట్లుగా దేవా నీ కృపాతిశయాన్ని బట్టి మమ్మలను కాపాడుము, దాచుము. కాపాడడం, దాచటం మరి మనందరినీ కూడా అంతా ఆయనే చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇంకా ముందు దాంట్లో ఇంకా చూద్దాం. అమ్మా, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రుల చేత చెక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఇది కూడా దావీదు గారి కీర్తనే. దేవునికి స్తోత్రం. ఎక్కడ దాయమంటున్నాడు? ఎక్కడ దాయమంటాడండి? నీ రెక్కల నీడన నన్ను దాచుము, దాచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటారండి? దాచడం అంటే చిన్న విషయం కాదు. అది ఒక వ్యక్తిని దేవుడు మనకు కనిపించిన దేవుడు దాయాలంటే అది చిన్న మాట కాదు. కానీ దాయగలటం చాలా సింపుల్. దేవునికి చాలా సులువు. దేవునికి స్తోత్రం. అందరూ అప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టులను పోగొట్టి, విన్నారా? కాపాడమన్న కదా, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి. దుష్టులు ఎవరు? ఎందుకని దుష్టులు ఎవరండి బాబు? దుష్టులు ఎవరో? దావీదు గారికి దుష్టులు ఎవరో? శత్రువులు ఎవరో? ఏమండి శత్రువులు ఎవరో? మాంగారుతో ఉన్న అనుసరులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ శత్రు ఎక్కువగా బాధ పెట్టింది ఏమండి ఎవరో? మాంగారు తన పని వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పోగొట్టి, దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవునికి స్తోత్రం. మన భారం, మన పనుల భారం, మన ప్రయాణముల భారం, ఏ భారమైనా దేవుని మీద వేస్తే, నువ్వు దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే, దేవుడు ఖచ్చితంగా నీ రాకపోకలలో, నీ ప్రయాణాల్లో, నీ పనుల్లో దేవుడే నిన్ను దాచుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడే. దావీదు గారికి తెలుసు, దాచిపెట్టేవాడైతేనే పిలుస్తాడు. దాచిపెట్టకపోతే పిల్లడు కదా. దాచిపెట్టాడు. మీరున్నారండి, మిమ్మల్ని దీవించడానికే దేవుడు పిలిచాడు. ఆయన రాజ్యానికి మిమ్మల్ని సిద్ధపరచడానికే పిలిచాడు. అవునా? పరిశుద్ధుల సంఖ్యలో పెట్టాడు మిమ్మల్ని, పరిశుద్ధుల గుంపులో పెట్టాడు మిమ్మల్ని. మనం అందరం ఎవరండి? ఆయన రక్షణ పొందిన మనం అందరం ఎవరు? మనం చెప్పండి గట్టిగా, చెప్పండి. ఎలాగో రూమ్ మీద చేర్చి, నేను పరిశుద్ధులను, నేను దేవుని బిడ్డను
ఆయన రాజ్యం నాదే అనండి గట్టిగా, అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం మన కొరకే దాచి ఉంచాడు. ఇప్పుడు దేవుడు ఇల్లులు సిద్ధపడుతున్నాడు మనకే. ఏం సిద్ధపడుతున్నాడు? రాజ్యం కట్టబడుతుంది మన కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాచిపెట్టే దేవుడు. ఏ గురి వాళ్ళ చేతిలో చిక్కుకుండగా దాచిపెట్టడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించును గాక, ఫలింపచేయును గాక, మిమ్మల్ని అందరినీ తన పర్ణశాలలో దాచును గాక. చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయం లేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా నాయన. ఎందుకంటే ప్రభా నాయన ఈ సమయం నీది బాబు, నీకు స్తోత్రాలు ప్రభా నాయన. ఈ శ్రాంతినాన్ని ప్రభా నా నీ సన్నిధిలో గడపాల దేవానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన రాబోయే వారమంతా మేము ఎలాగుంటామో, ఏ పరిస్థితులు ఉంటామో మాకు ఎవ్వరికీ తెలియదు బాబు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ కొరకు నాయన వారు పాడి పంటల కొరకు, వారు పురుషుల కొరకు ప్రార్థించారు దేవానికి స్తోత్రముల తండ్రి. వారందరినీ యేసునామములో మీరు మార్చి ప్రభా నాయన. అలాగే నాయన ఇదిగో పాడే కీర్తుల్లో మీరు నంతకి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. బిడ్డల సాక్ష్యాలు చెప్పారు తండ్రి నాయన. ప్రతి సాక్ష్యం ఆలకించి మేలు చేసే దేవుడు దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో ప్రభా వారికి నాయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు కూడా నువ్వే తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా నాయన. నీ దాసులో ఉండి ప్రభా మీరు మాతో మాట్లాడారు దేవానికి స్తోత్రాలు ప్రభా. ఎవరైతే భయము కలిగి భక్తి కలిగి నాయన నీ యందు నడుచుకుంటారో ప్రభా నాయన, వారి పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు బాబునికి స్తోత్రము నాయన. నువ్వు ఏ మేలు చేయక మానవ దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. మీ దాసు నుండి మీరు మాతో మాట్లాడారు ప్రభా నాయన. మా చుట్టూ నాయన కంచి వేస్తానంటున్నావు ప్రభా నాయన. మా కుటుంబాల్లో సమాధానం ఇస్తానంటున్నావు తండ్రి నాయన. మా బిడ్డల్లో సమాధానము కలిగి చేస్తానంటున్నావు దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇవన్నీ నాయన మా కుటుంబంలో జరగాలంటే మేము భయము కలిగి భక్తి కలిగి ప్రభా, యథార్థమైన మార్గము కలిగి నీ వాక్యములో నీ శ్వాసములో ప్రభా మేము నడుచుకోవాలి దేవానికి. బిడ్డలందరికీ మీరు కలుగుచ్చేమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సమయం లేని బిడ్డలు కూడా మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా నాయన. అలాగే ఈ ప్రాంతాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా నాయన. పిన్నావులున్న ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి ప్రభా నాయన. వారందరినీ దర్శించండి దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన. రాబోయే దినాల్లో అనేక బిడ్డలు ప్రభా నీ మందిరానికి మీరు తోడుకొస్తున్నారు దేవానికి స్తోత్రాలు తండ్రి. అనేక వారిని ప్రభా నాయన నీ మందిరంలోకి సమకూరుతున్నారు దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన. ఏ దారి లేదు కానీ ప్రభా నాయన ఈ మార్గంలోనే మనం వెళ్ళాలని ప్రభా నాయన బిడ్డలందరూ గలిబిలు అవుతున్నారు దేవానికి స్తోత్రాలు ప్రభా. నువ్వు మాట్లాడవు దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సంఘమును అభివృద్ధి చేయండి బాబు. ఈ సేవను దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రం నాయన. బిడ్డలందరూ చేసుకున్న పని పాటల్లో ప్రయాణాల్లో మీరు తోడుగుండి నాయన. వాహనాల్లో మీరు తోడుగుండండి ప్రభా. గృహాల్లో మీరు సహాయం చేయండి ప్రభా. ఏ బిడ్డ ఏ ఆశ్రతలతో ఏం అడుగుచున్నారో ప్రభా నీ నామంలో తీర్చమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. అలాగే నా నీ మంటు టెనల నుంచి ప్రభా ప్రతి బిడ్డలను కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇదిగో బలహీనతకు నా హాలిని జ్ఞాపం చేసుకుని ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి క్షేమంగా గృహానికి చేర్చమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. అలాగే నీకు వందనాలయ్యా. హోసమ్మ గారు ప్రభా నాయన వారి మేనడు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసుల దగ్గర చెప్పింది ప్రభా బిడ్డ తండ్రి మగబిడ్డ కావాలని తండ్రి నాయన ప్రార్థన చేస్తాం. మీరు ఇచ్చారు దేవానికి స్తోత్రం నాయన. ఆ కుమారుడు ఏ బలహీనతకున్నాడో తండ్రి నాయన, ఏ స్థితిలో ఉన్నాడో ఎందుకు ప్రభు నీకు తెలుసు తండ్రి నాయన. ఆ బిడ్డల ప్రతి సమస్త బలహీనతను ప్రభా యేసు నామములో మీరు తీసివేసి ప్రభా నాయన ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా ఆ కుమారుడు వల్ల కుటుంబం అంతా సంతోషించే భాగ్యం దయచే దేవానికి స్తోత్రాలు. ఏది లేదనుకుంటే సహాయం చేస్తా వారమంతా మీరు కాపాడేంత నీకు స్తోత్రాలు ప్రభా. రాబోయే వారమంతా వైద్యులు వాయించేవాని కూడా దీవించు ప్రభా. ప్రార్థించేవాని దీవించండి, గణపరచేవాని దీవించండి ప్రభా. నిన్నెవరైతే ఏది అడిగారో ప్రభా వారికి మేలుకరంగా ఉండే కృప దయచేయమని మీరే దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.